అవుతుంది కాబట్టి ఓం బృహదారణ్యక ఉపనిషత్తు చక్రానవద్వారా దేవానాం పూరయోధ్యా తస్మిన్ తత్యక్షమాత్మన్వత్ తద్వై బ్రహ్మవిదో విదుః. ఓం అకామో ధీరః అమృతస్వయంభో రసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్న బిభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడిగాను. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 22వ సంపుటము నిన్న సంపూర్ణమైపోయింది. ఇవాళ 23వ దాన్ని గమనించండి. తదేతత్ రిచా అభ్యుక్తం ఏషా నిత్యో మహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణ నో కనీయాన్ తస్యైవ స్యాత్ పదవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణ పాపకేనేతి తస్మాద్ ఏవం విచ్ఛాంతో ఉదాంతః ఉపరతస్థితిక్షుః సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యతి సర్వాత్మానం పశ్యతి. తద్ ఏతద్ రిచా అభ్యుక్తం. ఆ యొక్క ఈ పరమేశ్వరుని ఈ రిచ ద్వారా చెప్పడం జరిగింది. ఏష నిత్యః, ఈ పరమాత్మ నిత్యుడు. నిత్యో మహిమా బ్రాహ్మణస్య, ఈ యొక్క మహిమ అనేటువంటి పరమేశ్వరీయ ఈశ్వరీయ మహిమ అనేటువంటిది నిత్యం. బ్రాహ్మణస్య, బ్రాహ్మణస్య అంటే బ్రహ్మతత్వాన్ని ఎరగడానికి ప్రయత్నించడం, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఆ రకంగా ఎప్పుడైతే ఈ యొక్క ఈశ్వరీయ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందో అటువంటి వారిని, ఈ ప్రయత్నం చేసేటువంటి వారిని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మం జ్ఞానాతీతి బ్రాహ్మణ. బ్రహ్మతత్వంను, బ్రహ్మ ఉనికిని, పరమేశ్వరీయ అస్తిత్వంను తెలుసుకోవడానికి ఎవరెవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారు మాత్రమే బ్రాహ్మణులు అనబడుతుంటారు. నా వర్ధతే కర్మణ, ఈ యొక్క కేవలం ఇక వారు ఏ కర్మ చేస్తున్నారో ఆ విధంగా కాదు, వారు ఏ వృత్తి చేస్తుంటారో ఆ రకంగా కాకుండా ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని ఎరిగేటువంటి ఈ ప్రయత్నంలో మాత్రమే వారు బ్రాహ్మణులు అనబడుతుంటారు. ఓం ఆచార్య, భిక్షాటన చేసే భిక్షచర్యం చేసే వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. మరి నిన్న అదేంటిది ఇదేంటిది? భిక్ష ఆటన చేయడము ఏంటంటే అహంకారాన్ని విడనాడడం, నాదేమీ లేదు అంతా నీదే, నీవే నీవున్నావు, నీ అనుగ్రహం వల్ల నేనున్నాను అనేటువంటి తాత్పర్యం భిక్షాటన. నీవిస్తేనే నాకు లభిస్తుంది. ఈ తల్లిదండ్రులు నీవి ఇచ్చావు, ఈ తల్లిదండ్రుల గర్భమున నీవే పుట్టించావు, ఈ యొక్క ఆహార అన్న పానీయాలు పంచమహాభూతాలు ఏవైనాను అన్నీ నీవే ధారపోసావు, నీవే నీవున్నావు, దీంట్లో నాదేమీ లేదు అనేటువంటి వ్యవహారమే భిక్షాటన. ఇక్కడ నీవెలా ఉన్నావు, ఇవాళటి ప్రసంగంలో ఏంటంటే నీవెలా ఉన్నావు, నీవు అంటే ఏమిటి, ఈ యొక్క తల్లి నన్ను ఎలా కంటుంది, నేను తల్లి దగ్గరికి ఎలా వచ్చాను, నేను తండ్రి దగ్గరికి ఎలా వచ్చాను, ఆ తల్లిదండ్రుల ద్వారా నేను ఎలా జన్మిస్తున్నాను, మరియు ఈ యొక్క గురువు దగ్గరికి పోవడానికి, గురువుతోటి ఈ విద్య రహస్యాన్ని తెలుసుకోవడానికి కారణం ఎవరు, వీటన్నింటి వెనుక ఎవరున్నారు
అనేటువంటి అభిప్రాయాన్ని ఆ, ఈ యొక్క వర్షం ఎందుకు పడుతుంది, సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు, సూర్యునిలో ఈ ప్రకాశం ఎక్కడిది, ఈ యొక్క భూమి ఎలా తిరుగుతుంది, ఈ రహస్యాన్నంతా ఆ వడగట్టి పసిగట్టడం, అన్వేషించి పరిశోధించి తెలుసుకోవడం, ఇది బ్రహ్మతత్వం గురించి ప్రయత్నించేటువంటి ప్రయత్నం. భిక్షాటన అంతా నీవే ఉన్నావు, అంతా నీవే చేస్తున్నావు, దీంట్లో నాదేమీ లేదు. అందుకే దయానంద సరస్వతి కూడా అంటున్నాడు కదా, నీ సృష్టి, నీ వ్యవస్థ, నీ వ్యవస్థలో ఇక నీవే ఉండు, ఇక నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. తేరీ ఇచ్ఛ పూర్ణుహో, నీ అభీష్టమే నెరవేరును గాక. నీ అభీష్టమే నెరవేరాలంటే నాదేమి చెల్లదనే కదా. ఇప్పుడు చుట్టాలింటికి పోయినప్పుడు గొడవ అయితే అక్కడ ఏమంటారంటే, అయ్యా నీ ఇల్లు నీ వ్యవహారం నువ్వు చూసుకో, ఇక నాకేం సంబంధం లేదు, ఇక నీ ఇంట్లో నువ్వే ఉండు, నేనైతే వెళ్ళిపోతున్నా. ఇది పట్టుకుంటున్నారా? ఆచార్య అంటే ఆధ్యాత్మికము భౌతికము రెండు జీవాత్మ పరిశీలన అంతేనా? అవును. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? ప్రభాకర్ గారు అదే జ్ఞానంతో పరిపూర్ణుడైన వాడు బ్రాహ్మణుడా? అంతే కదా. ఇప్పుడు అక్కడ అగ్నిహోత్రం యొక్క మూల రహస్యం ఆ మంత్రం కూడా చెప్తుంది. ఆస్యై బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే బ్రహ్మతత్వం నెరిగినటువంటి స్త్రీ పురుష స్నాతకులు, గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారు స్నాతకులు అనబడతారు, వారు బ్రాహ్మణులు అనబడుతుంటారు. ఒకరి కడుపున పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు గారు, శూద్రులు గారు. వారి యొక్క గుణకర్మ స్వభావ వ్యవహారంతో బ్రాహ్మణ శూద్రులని గుర్తించబడతారు. ఈ పరమాత్మను దర్శించుకోవడం, పరమాత్మను సాక్షాత్కరించుకోవడం, పరమాత్మను చూడడం అనేటువంటిది, అవలోకనం చేయడం అనేటువంటి దాని వెనుక ఏంటంటే, పరమాత్మ ఒక రూపం కాదు, పరమాత్మ ఒక ద్రవ్యం కాదు, పరమాత్మ ఒక గుర్తుకు వచ్చేటువంటి, గుర్తింపబడేటువంటి గుర్తు కాదు. గుర్తించేటువంటిది పంచమహాభూతాలకు అంతర్గతమైనటువంటిది, గుర్తించేటువంటిది ఈ చర్మచక్షువుల యొక్క పరిమిత సామర్థ్యం, గుర్తించేటువంటిది ఈ దేహము ద్వారా దేహి గుర్తిస్తున్నప్పుడు దేహాతీతమైనటువంటి దేహియే దేహం ద్వారా పరమాత్మ గుర్తించబడుతున్నప్పుడు పరమాత్మ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడు అంటే అంతము లేనివాడు, పరిమితులు లేనివాడు, సరిహద్దులు లేనివాడు, గుర్తింపబడనటువంటి వాడు. ఉదాహరణకు అమ్మ అంటే ఏంటి చెప్పండి? కనిపించే స్త్రీ శరీరము అమ్మన? మరి బాధ కలిగినప్పుడు ఎత్తుకుంటారని చెప్పేసి ఎంతో మంది చేతులు చాపుతుంటారు. వారి దగ్గరికి పోనని శిశువు ఎందుకు అంటాడు? నువ్వు వద్దని. దగ్గర ఆత్మీయత భావం, తల్లడిల్లే తత్వం ఉంది కాబట్టి ఆ ఆత్మీయత భావాన్ని, ఆ మమకారాన్ని, ఆ ప్రేమ ఆప్యాయతలను రూపంతో గుర్తుపడతారా? అమ్మ యొక్క ఆత్మీయత అదే రూపంతో గుర్తుపట్టలేరు ఆచార్య, రూపంతో అది సాధ్యం కాదు. అందు గురించి రూపంతో గుర్తుపట్టడానికి ఉండదు. అది అనుభవోపేతంగా తెలుసుకోవాల్సిందే, అనుభవించినటువంటి వారికే. సామెత ఏంటంటే, 1000 ఆవులలో దూడను వదిలిపెట్టినా దూడ చక్కగా తల్లి దగ్గరికే పోతుంటది అని. అంటే తల్లి దగ్గరికి ఎందుకు పోతుంటే అవన్నీ ఆవులే కదా, దేని దగ్గరికైనా పోవచ్చు కదా. బయలుదేరిన దగ్గర నుంచి ఇల్లు చేరే వరకు ఎక్కడికి పోతున్నావు అంటే ఇంటికి పోతున్నా అంటారు. అంటే అక్కడ బయలుదేరినప్పటి నుంచి చేరుకునే వరకు మధ్యలో ఇండ్లే లేవా? ఏదో ఇంట్లో దూరిపోవచ్చు కదా. తన ఇల్లు పోవాలని. అందుకనే నాది అనే భావన వచ్చేది. నాది అంటే ఇప్పుడు ఇందాక చెప్పింది భీమరావు గారు, ఇప్పుడు మాట్లాడే భీమరావు గారు ఎవరెవరు? నాది దేహమే కాదన్నప్పుడు, నేను స్త్రీ పురుషున్నే కాదన్నప్పుడు నాది అనేటువంటి తత్వం ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇప్పుడు దయానందుడు చెప్తున్నట్టు బంధమేమో ఆచార్య, ఆ అదొక బంధనమేమో అంటున్నా.
ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది నీవే నీవు, నీ ఇష్టమే నీ అభిష్టమే నీ అభిష్టం, నీవే నీ అభిష్టమే నెరవేరాలి, నీవే నీవుండు, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. ఆచార్య సూత్రం. అందుకని ఇక్కడ దయానంద సరస్వతి చెప్పినటువంటిది స్పష్టంగా ఉన్నది. ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ పరమాత్మని యొక్క ఉనికిని తెలుసుకోవడం, పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడం గురించి తాపత్రయపడడం, ఆ తాపత్రయాలలో భౌతిక పరకంగా ఒక మూర్తి, ఒక విగ్రహం, ఒక రూపం, ఒక ఆకృతి అనేటువంటి పరిధిలలో సంకుచిత భావములో పరమాత్మ దొరకడు. ఆ సరిహద్దులను చెదరగొట్టినప్పుడే అమ్మలోని ఆత్మీయత, అమ్మలోని ప్రేమ ఇదంతా ఒక పరిధిలో పట్టుకోగలుగుతారా? దొరుకుతుందా? అనుభవపేతంగానే తెలుస్తుంది. పరిధిలో దొరకదు ఆచార్య, దొరకదు, పరిధిలో దొరకదు. అనే పరిధిలో దొరకదు. కాబట్టి ఈ యొక్క నిన్న లేని వారు వాళ్ళు ఉన్నటువంటి వారు రేపు ఉంటారో లేదో తెలియదు. అటువంటి తల్లి కన్నటువంటి తల్లి యొక్క ఆ ప్రేమను మనము ఒక పరిధిలో పసిగట్టలేకపోతున్నాము, ఒక రూపంలో ఒక ఆకృతిలో పట్టుకోలేకపోతున్నాము. అటువంటి ఆ పరమాత్మని మనము ఒక విగ్రహంలో, ఒక అవతారంలో, ఏదో ఆ సంకుచితమైనటువంటి పరిధిలో ఎలా బంధించగలుగుతాం భగవంతుని? ఇదంతా అవివేకం, అజ్ఞానం. ఓం ఆచారి, మరి అలాంటప్పుడు పరమాత్మ కనిపించకపోతే పరమాత్మ లేడు కదా, నేను ఎట్లా గుర్తుపట్టాలని చెప్తున్నారు. దానికి సమాధానం ఏంటి? అందుకే అమృతోపస్తరణమసి స్వాహ, అమృత పిధానమసి స్వాహ, ఇదే కదా రహస్యం. ఇప్పుడు పుట్టినటువంటి ఆ శిశువుకు తన ఆహారం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? తల్లికి ఇవ్వాలనేటువంటి ఆ యొక్క తాపత్రయం, తల్లికి పాలు ఇవ్వాలని, శిశువుకు పాలు తాగాలని. ఆ పాలు ఎక్కడ పుట్టించాడు? పిచ్చుకలకు, పశువులకు చెట్టు మీద పండ్లు, ఈ యొక్క పంటల మీద ధాన్యాలు ఉన్నాయి, ఆహారం ఉన్నదని, అక్కడ ఉన్నదని ఎలా తెలుస్తుంది? అవన్నీ ఎవరు పుట్టించారు? ఆచార్యజీ మొన్న ఒకటి దర్పణం పెట్టి, అద్దం పెట్టి విగ్రహంకి వెళ్ళి ఇట్లా కళ్ళు తీస్తే దర్పణం పలిగిపోతుంది. అది ఎట్లా జరుగుతుంది ఆచార్యజీ అట్లా ఉన్నప్పుడు? ఇప్పుడు వారు ఇప్పుడు ఏంటంటే పొట్ట కోసం అది ఏమంటారు, కూటి కోసం కోటి విద్యలు, కోటి విద్యలు కోటి కొరకేనని. కూటి కోసం కోటి విద్యలు అని చెప్పేసి వారు పడే తాపత్రయం అంతా పొట్ట పోసుకోవడానికే. ఒకటి శిలను చెక్కినప్పుడు ఉలితోటి ఉలి మీద సుత్తి దెబ్బలు పడుతుంటే దాని యొక్క అవశేషాలు ఎగిరిపోతున్నటువంటిది ఈ అద్దం దగ్గరికి దాంట్లోంచి ప్రభావం ఎలా వచ్చింది? తనని చెక్కుతున్నప్పుడు ఆ యొక్క శిల్పిని ఎందుకు చంపలేదు? అతని మీద ఎందుకు దాడి చేయలేదు? అద్దం మీదనే ఎందుకు చేసింది? ఆ పక్కకున్నటువంటి దాని మీద ఎందుకు దాడి చేయలేదు? అద్దాన్ని పట్టుకున్న వారి మీద ఎందుకు దాడి చేయలేదు? ఆ అద్దము ఏ ఫ్రేమ్ అయితే కట్టారో దాని సరిహద్దులు అవెందుకు పగలలేదు? ఆలోచించండి. ఇదంతా నాటకం. అమాయకులు ఎంతసేపు ఇటువంటి ఆడంబరాలకు మోసపోతుంటారో అప్పటి వరకు ఈ అవతారాలు, ఈ మతాలు అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఓ మాచారి, మాయాజాలం అంటారు. మాయాజాలం అనేది కాదు. ఇప్పుడు శ్యామలయ్య గారు అయితే ఇక్కడనే ఉన్నారు. అక్కడ చర్చికి వెళ్ళండి ఒక్కొక్కసారి. అక్కడ ఏంటంటే దగ్గరికి వెళ్తే కళ్ళు తెరిచి చూస్తాడు, దూరం పోతే ఆ కళ్ళు మూసుకుపోయి రక్తం కారుతుంది. అంటే ఏమన్నట్టు? విగ్రహంలోకి వెళ్ళి విగ్రహం కళ్ళు తెరుస్తుందా? రక్తం కారుతుందా? కానీ అమాయకులకి ఏంటంటే నేను దూరం పోతే దేవుడు ఏడుస్తున్నాడు, రక్తపు కన్నీరు కారుస్తున్నాడు, నాకు దుఃఖం వస్తుంటది, అందుకే నేను ఈ యేసు ప్రభు శరణం వేడుకుంటానని చెప్పేసి వాళ్ళ ఇదంతా చేస్తున్నారు. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? కూడా అయోధ్యలో కూడా విగ్రహంలో కళ్ళు తెరుచుకోవడం, చూడడం, ఆ విధంగా ఇదంతా అమాయకులను మోసం చేయడానికే. ఆచార్య తయారు చేయటం వల్ల అలా అనిపిస్తుంది అనమాట. అంతే, అమాయకులను మోసం చేయడానికే ఇవన్నీ రహస్యాలన్నీ. ఎప్పటి వరకైతే గుడ్డిగా నమ్మడము,
ఎదురు ప్రశ్నించకుండా శ్రద్ధ విశ్వాసం కనబరచడం, అటువంటి వారిని మోసగించడానికి ఇవన్నీ జిమ్మిక్కులు. నమ్మకం ఆచార్య పెంచే ప్రజలను ఆశ్చర్యపరిచేందుకు వాళ్ళ మీద విశ్వాసం పెరగాలని. ఇక ఏదైనా కానీ దాని వెనుక ఉన్నటువంటిది ఏంటంటే, నువ్వు ఎంత ప్రభావితమైతే నీ శ్రద్ధతోటి నా పూట గడుస్తుంది, నా ఇల్లు గడుస్తుంది. అంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా. అది ఎట్లుంటుందో నువ్వు చూపెట్టు. ఎట్లా అద్దం పలుకుతుంది? అద్దం పగలాలంటే ఏదైనా ఆఘాతం కావాలి, దెబ్బ పడాలి. కెమికల్ వేస్తారు ఆచార్య, కెమికల్. ఏదైనా కానీ అది అంత అక్కడి వరకు ఎలా వచ్చింది? మరి అద్దము ఫ్రేమ్కు ఏమి కానటువంటిది, అద్దం పట్టుకున్న వారికి ఏమి కానటువంటిది. మరి ఆ అద్దము పట్టుకున్న వ్యక్తి ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడి పరిస్థితులకు ఏమి కానటువంటిది అద్దం మీదనే ఎందుకు అవుతుంది? అర్థమవుతుందా శ్యామలయ్య గారు? ఓం ఆచార్య. ఒక విచిత్రం చూపెట్టాలి కాబట్టి. అదే మరి ఇక్కడ నమ్మే వాళ్ళు ఉన్నారు కదా, అందు గురించి వాళ్ళని అందరినీ అది నమ్మించి సొమ్ము చేసుకోవడం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యం వెళ్ళడం. నమస్తే. అందుకే బాలాజీ గారు అంటున్నారు కదా, తాగి పండిన దేవుణ్ణి తలపొదట్టి లేవండి, లేపండి. తాగి పండిన దేవుణ్ణి, తాగి పడుకున్న దేవుణ్ణి తలుపుదట్టి లేపండి అని అంటున్నాడు కదా. ఈ రకంగా దేవుడి కోసం ప్రయత్నం చేసే వారికి అటువంటి జిమ్మిక్కులే వాళ్ళను మాయలో పడేస్తుంటాయి. ఏమంటారు బాలరాజు గారు? మోసం ఉంది సార్. అంతే మరి. ఈ మోసంలోంచి బయటపడాలి అని అంటే మళ్ళీ ఇదే అధ్యాత్మంలో సాధన చెయ్యాలి. నిరంతరంగా సాధన చేస్తేనే అప్పుడు మనకు అనుభవపేతంగా తెలుస్తుంది. గాయత్రమ్మ గారు చెప్పండి. ఈ రకంగా మనము ఈ భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారు ప్రయత్నపూర్వకంగా అనుభవపేతంగా. నమస్తే ఆచార్జీ. ఓం నమస్తే ఆచార్జీ. ఆచార్య, ఇప్పుడు మీరు మన మునిగా అడిగినట్టుగా మీరు భగవంతుడి గురించి అడిగారు ఆచార్జీ. మీరు భగవంతుడు చూపిస్తుంది కదా, అమృతోపస్తన్నమసి అమృతాభిధానమసి అని చెప్పారు ఆచార్య. దాని వివరణ అర్థం కాలేదు ఆచార్య. రోజు మీరు అరగంట 30 గంట ఆలస్యంగా వస్తున్నారు, 4:30కు రాండి, ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. మళ్ళీ చివరి వరకు ఉండండి, సంధ్యోపాసన చేయిస్తుంటారు. రోజు ఇస్తూనే ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ దాని గురించి సమయం ఎందుకు నష్టం చేస్తారు? దాదాపు 1.5 సంవత్సరం నుంచి నడుస్తూనే ఉన్నది వివరణ. ఎపిసోడ్లు వినండి, తెలుస్తుంది. ఆత్మతత్వం, పరమాత్మతత్వాన్ని ఈ రకంగా తెలుసుకోవాలని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజుకు చెప్తున్నాడు అన్నట్టుగా. చెప్పిందే చెప్పుకుంటూ అక్కడే ఉంటే వినే వాళ్ళకు విరక్తి కలుగుతుంటది. ఈ రకంగా బ్రాహ్మణస్య నా వర్ధతే కర్మణ నో కనీయాన్. మన చిన్న చేష్టలు, ఈ అల్పబుద్ధి గలటువంటి ఇప్పుడు ఈ యొక్క ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఊపిరి ఊదడం, ప్రాణ ప్రతిష్ఠ చేయడం, ఈ యొక్క శిల్పాలలో, విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ఠ ఎలా సంభవం అవుతుంటది? అది అక్కడ నమ్మించడం, దానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఎదురు ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారో అప్పుడు వారికి రహస్యం అనేటువంటిది తెలుస్తుంటది. ఆ ఎదురు ప్రశ్న ఆ రాయిలో ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరుగుతుంటది? ప్రాణం ప్రతిష్ఠ జరిగినప్పుడు వారికి ఏది కావాలో అది అడగాలి, కానీ అడగకుండానే నువ్వు ఆపం సమర్పయిష్యామి, ధూపం సమర్పయిష్యామి, పుష్పం సమర్పయిష్యామి, నైవేద్యం సమర్పయిష్యామి, కుంకుమార్చనం సమర్పయిష్యామి అని నీకు నీవే సమర్పితం చేస్తున్నావు, కానీ వారికి అవసరమా లేదా అని అడగాలి కదా. ఇప్పుడు భగవంతుడు చేసిన సృష్టిలో ఏంటంటే మనకు ఆకలి వేస్తున్నప్పుడు అన్నం కావాలని, దాహం వేస్తున్నప్పుడు
నీళ్లు కావాలని, పాలు కావాలని, పండ్ల రసాలు కావాలని, నాకు నిద్ర వస్తుందని, పడుకుంటున్నానని, లేస్తున్నానని చెప్పేసి ఇదంతా వ్యవహారం చూపిస్తుంది కదా. మరి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ రకంగా జరగాలి కదా. అవన్నీ ఏవి జరగట్లేదు కాబట్టి ఈ నో కనీయాన్ ఈ యొక్క బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణత్వము ఏ రకంగా పెరుగుతుందంటే గొప్పగా ఆలోచించినప్పుడు, గొప్పవారి సాంగత్యం చేసినప్పుడు, గొప్ప విద్యలను అభ్యసించినప్పుడు, సాధనోపేతంగా సాధించి తీసుకుంటున్నప్పుడు. అక్కడ ఇప్పుడు అన్నం వండడం యొక్క అభిప్రాయం ఏంటంటే ముడి ధాన్యాన్ని మనం తినలేము కాబట్టి ఉడకబెట్టుకొని తినడం. ఈ యొక్క ఉడకబెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే సున్నితమైనటువంటి, మెత్తగా ఉన్నటువంటి, ఇష్టమైనటువంటి ఆ రకంగా సంస్కరించుకొని తీసుకోవడం, సేవించడం. తస్యైవ స్యాత్ పదవిత్తం విదిత్వా. ఇంకా ఈ యొక్క వ్యవహారంతో, తస్య ఈ వ్యవహారంతో స్యాత్ పదవిత్తం. పదవిత్తం అంటే పదగతం అంటే మునుముందు, విత్తం విదజ్ఞానే విదిత్వ ఈ యొక్క తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, విదిత్వ నా లిప్యతే కర్మణ పాపకేనేతి. నా లిప్యతే అంటే పాపకూపములో ఇరుక్కోవడం, పాపములో పడిపోవడం తెలియకుండానే ఆ రకంగా జరగడం అనేటువంటిది. ఇప్పుడు ఈ యొక్క రహస్యాన్ని దగ్గరుండి అన్యోన్యంగా చేయాలి అనేటువంటిది. ఒక దృష్టాంతం ఏంటంటే, ఒక అతనికి ఇద్దరు భార్యలు అయితే అతను బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకురావాలా అని అంటే కోరికలు గలవారు నాకు ఇది తీసుకురా, అది తీసుకురా అని చెప్పేసి ఏవేవో చెప్తుంటారు. ఇక సంస్కారవంతులు ఏం చెప్తుంటారు, మీరు రండి, మీరు వస్తే నాకు అన్నీ వచ్చినట్టుగా. వెలుగుతుందా? మీరు క్షేమంగా వెళ్ళిరండి. అంటే మీరు అంటే బయట నుండి అడుగుతున్నాడు కదా, నేను ఇక్కడ ఉన్నాను ఈ పరిస్థితుల్లో, మీరు ఇక్కడికి వెళ్ళి మీకు ఏం తేవాలి, ఎవరెవరికి ఏం తేవాలి అని అంటే, ఒక ఆవిడేమో నాకు ఇది తీసుకురా, అది తీసుకురా అంటుంది. ఇంకొక ఆవిడేమో మీరు రండి, మీరు క్షేమంగా రండి. ఆచార్య మీరుంటే మాకు అన్ని ఉన్నట్టే లెక్క. అదే రూపకంగా ఇంకొక సందర్భంలో ఇద్దరు సంక్రాంతి వచ్చింది అని చెప్పేసి చేతిలో గోరెంటాకు పెట్టుకున్నారు. భర్త ఏమంటాడు, నేను వెళ్ళేటప్పుడు నాకు బొట్టు పెడితేనే నేను బయటకు పోతాను, అది నాకు శుభం, మీరు ఎదురొచ్చి నాకు బొట్టు పెట్టాలని అంటారు. ఇప్పుడు ఇద్దరు గోరెంటాకు పెట్టుకోవాలి, ఏం చేయాలి? బొట్టు ఎట్లా పెట్టాలి? కడిగేసుకోవాలా? దేవుడా వీళ్ళని గృహస్థులని ఎట్లా చేసావు దేవుడా, ఒక్కటి సమాధానం. ఓం ఆచార్య, నేను సమాధానం చెప్తాను. తన నొస్టితో భర్త నొస్టికి బొట్టు. మ్యూట్లో ఉన్నారు ఆచార్య, మ్యూట్కి వెళ్ళారు. మ్యూట్లో ఉన్నారు ఆచార్య. సౌండ్ రావడం లేదు, మీట్లో ఉన్నారు, సౌండ్ రావడం లేదు. మైక్ బంద్ ఉంది ఆచార్య. ఆచార్యజీ, చెప్పండి. తన నొస్టి బొట్టుతో భర్త నొస్టికి పెడతాను. సిగ్నల్ వీకున్నట్టుంది అక్కడ. చెప్పండి. ఆచార్యజీ, చేతులేం కడుక్కోరు, తన నొస్టి బొట్టు ఉంటది కదా ఆచార్యజీ, భర్త నొస్టికి తను పెడతారు ఆచార్యజీ. గాయత్రి అమ్మ గారు, ఓం ఆచార్యజీ. అర్థమైందా అమ్మా? పైన గంప శ్రీనివాస్ వారి వాళ్ళది మా ఫోన్ చాలా ఉన్నందుకు అట్లా ఇది. అదే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక అమ్మగారికి మీరు సమయానికి మందులు వేసుకోవాలి కదా అనేటువంటిది ఒకటి, మాటల్లో పెట్టి వారికి మాత్రలు వేయడం ఒకటి, దగ్గరున్నటువంటి వ్యవహారంతో
దగ్గరున్నటువంటి వ్యవహారంతో పరాయి వాళ్ళం అనిపించుకునేటువంటి దాంపత్యం అది దాంపత్యమే కాదు. నేనున్నాను అంటే ఇప్పుడు ఈ శ్లోకం ఒకటి ఏంటంటే, భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలంటే గుర్తొస్తలేదు. భోజ్యేషు మాత కరణేషు మంత్రి అది గుర్తొస్తలేదు. చేనేసి రంభ ఆచార్య, చేనేసి రంభ, శయనేషు రంభ భోజ్యేషు మాత కరణేషు మంత్రి. ఈ రకంగా ఎప్పుడైతే ఉంటుంటారో వారికి ఆయుష్ ఎక్కువ వస్తుంటది, ఆయుష్ ఎక్కువ ఉంటుంది, రోగాలు దరిగి చేరవు. ఎక్కడైతే నీకు అన్ని చేసి పెట్టాలా, నీకు చేతులు లేవా, నీకు తెలియదా, నీకేం కావాలో చూసుకోవా, ఇట్లా పరాయి వాళ్ళలాగా మాట్లాడేటువంటి దగ్గర గొడవలు ఎక్కువ అవుతాయి, రోగాలు ఎక్కువ వస్తుంటాయి, ఆయుష్ తగ్గిపోతుంటది దినదినం. అందుకని ఆ వ్యవహారం మార్చుకోవాలి. మనం మారితే ఎదుటివారు మారుతారు. భోజనం చేయించేటప్పుడు తల్లి శిశువుకు ఏ రకంగానైతే తినబెడుతుంటుందో ఆ రకంగా, పక్కలో పడుకుంటే ఇంకా వేరే వారు ఎవరు గుర్తుకు రావద్దు, ఆ పూర్తిగా తన్మయత్వంతో ఉండాలి. అందుకే రంభ అని పేరు పెట్టారు అన్నమాట. అంటే రూప సౌందర్యాన్ని అంటారు. ఇంకా ఆ పాట వచ్చింది కదా మొన్న, అందాల దునియానే చూపిత్తపాడి గుడు 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 అని, ఆ రకంగా. అంటే పిల్లలు కూడా అదే పాట అండి, దాంట్లో అర్థం ఏంటో పిల్లలు కూడా అదే పాట. అసలు చిన్నపిల్ల నవ్వు వస్తుంది ఇదనమాట ప్రతిదీ కూడా ఘోరంగా. ఇప్పుడు దాని మొదటి చరణం ఏంటంటే, నీ బుల్లెట్ బండి వచ్చే అనేది ఒకటి. దాని తర్వాత రెండవ చరణం అందాల దునియానే చూపిస్తాపా, అంటే శయనేశ్వర రంభ అనే దగ్గర అక్కడ భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే అన్యోన్యంగా ఉండడం వల్ల వారికి నిత్యము ఉత్సాహం ఉల్లాసం కలిగి ఆయుష్ పెరుగుతుంటారు, రోగాలు రావు దగ్గరికి. ఎప్పుడైనా స్నానం చేయవా, తింటావా, అయితే పెట్టమంటావా, ఇట్లా అడగడం కాదు, రండి అని కలిసిపోయే విధంగా ప్రతిదానిని, అక్కడ ఆయుష్ పెరుగుతుంటది, అక్కడ అనుబంధం పెరుగుతుంటది, అక్కడ వాళ్ళు మార్పు చెందుతూ ఉంటుంటారు. మాత్రలు నువ్వు పోతున్నావు కదా, మరి నాకు నేను పోతున్నాను, ఊరికి వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నాను, సమయానికి మాత్రలు వేసుకోండి, నేను వచ్చే వరకు ఎదురు చూడదు, కొద్దిగా ఆలస్యం అవుతుండొచ్చునేమో అని చెప్పేసి చెప్పాలి. కానీ సమయానికంటే ముందు చేరుకోవాలి. ఏంటి అప్పుడే వచ్చేసామంటే మీరు సమయానికి మాత్రలు తీసుకుంటారో లేదో, మరి మీరు తీసుకోకపోతే మరి నాకు ఇబ్బంది కదా. మీకు అన్యాయం జరిగితే నా మాంగళ్యం పోతుంటది కదా, నా పసుపు కుంకాలు దూరం అవుతుంటాయి కదా. పారే నీళ్ళ లేక ఉండాలి కానీ నీళ్లు మలిసిన నీళ్ళు లేక ఉండొద్దు అనేది అభిప్రాయం అవుతుంది. ఇప్పుడు మనం పరాయి భావం ఎక్కడైతే వ్యవహరిస్తుంటామో ఈ పరాయి భావం యొక్క అభిప్రాయం ఏంటంటే, పేరు తీసుకోవద్దు, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారు ఏంటంటే భర్త చేతికి అది సోరియాసిస్ ఉండేది, అది చూడడానికి ఇష్టపడదు. ఈవిడనేమో రెడ్డి కులంలో పుట్టింది, అతనేమో హరిజన కులంలో ఉన్నాడంట. ఇద్దరు, అతడు హరిజన కులంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, మరియు ఆర్య సమాజికుడు కాబట్టి పట్టి ఆ రెడ్డి కులాన్ని విడిచిపెట్టి హరిజన కులంలో ఉన్న అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక శరీరం మీద సోరియాసిస్ చూసేసరికి, చర్మ వ్యాధి చూసేసరికి అతనితో పాటు ఏకీభవించడానికి మనసు ఎలా ఒప్పుతుంటుంటది. కానీ అక్కడ మరి అతడు గడప దాటేటువంటి సందర్భం వస్తున్నది. ఇంకా గడప దాటిపోయి విభేదాలు వచ్చి కొట్టుకోవడం, తిట్టుకోవడం, విడిపోవడం మంచిదా, లేదంటే సర్దుకొని చికిత్స చేయించుకొని సర్దుకుంటే మంచిదా అనేటువంటిది ఆలోచించి ఆవిడ
చికిత్స చేయిస్తూనే సర్దుకొని పోయింది. కాబట్టి ఇప్పుడు వారి పిల్లలు ఒక మంచి రత్నాల్లాగా ఉన్నారు. వారిలో ప్రతిదీ గొప్పగా, పేరు చెప్తే మంచిగా అర్థమవుతుంది కానీ పేరు చెప్తే వారు బాధపడుతున్నారు. అందుకని పేరు చెప్పకుండా చూడడం. భార్య గృహిణి ఇల్లాలు ఎట్లా ఉండాలి అని అంటే, ఇంటిలో ఏ లోటు ఉండకూడదు. భర్త దగ్గర కానీ, పిల్లల దగ్గరే కానీ, ఇంటి వ్యవహారంలో కానీ, ఇంటికి వచ్చిన అతిథుల దగ్గర కానీ అన్ని చూసుకున్నటువంటి ఆవిడనే ఇల్లాలు అనబడుతుంది. అందుకే ఇంటిని చూస్తే ఇల్లాలను చూసి ఎంత సంస్కారవంతురాలో తెలిసిపోతుంది అని చెప్పేసి, పిల్లలను చూసినప్పుడు తల్లి ఎటువంటిదో, భర్తను చూసినప్పుడు భార్య, ఆ రకంగా వాళ్ళ అంత అన్యోన్యంగా ఉండాలి. అక్కడ రోగాలు రావు. రోగం వచ్చినా కూడా ఏంటి నీవేంటి, నీకు ఈ రోగం ఏంటి అనేటువంటి విధంగా దాన్ని కొట్టిపడేయాలి. ఆ భ్రాంతులని కొట్టిపడేయాలి. నవ్వాలి, నవ్వించాలి. నువ్వు తినవా, నువ్వెట్లా తింటావు చూడు, ఇంక ప్రేమతో నా చేతితో తింటావు కదా అని చెప్పేసి మనం తినబెట్టాలి. వారి చేతులు మనం తినాలి. అక్కడ ఆయుష్ పెరుగుతుంటది. అక్కడ రోగాలు దూరం అయిపోతుంటది. అక్కడ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంటది. ఓం ఆచార్జీ. అనేది ఉండాలి. ప్రేమ ఉంటేనే నడుస్తుంది. ప్రేమ ఎక్కడికి వెళ్ళో రాదమ్మ గారు, మనమే ప్రేమగా ఉండాలి. వ్యవహారం. ఓం ఆచార్జీ. అలా ఉన్నప్పుడు కూడా చాలా వీళ్ళు వినరు కదా. ఎంత ప్రేమగా ఉన్నప్పుడు వినరు, అయినా మౌనంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వినరు కదా ఆచార్జీ. అమ్మగారు వినరు అని అంటే మరి వాళ్ళ ఇంటి ఆయనకి చెప్పండి, ఆ ఇంటి ఆవిడకి చెప్పండి ఎందుకు వినరు, నా మాట వింటలేరని చెప్పండి. ఎలా మాట్లాడతారు? ఈ పరాయి భావం వింటలేరు అనంటే అది మన చేయి దాటిపోయిన వ్యవహారం. చిన్న పిల్లల్లాగా వాళ్ళు చేస్తుంటారు కదా ఆచార్జీ. వాళ్ళని చిన్న పిల్లల్లాగానే చేయాలి. చేస్తేనే కదా మనం అంటే ఏంటో వారికి తెలిసేటువంటిది, నియంత్రణలో ఉండేటువంటిది. అన్ని ప్రేమలు అన్ని రకాలుగా మనం చూసుకున్నప్పుడు వారు బయటకెందుకు తొంగి చూస్తుంటారు? వాళ్ళ మనసు ఇరిగిపోతున్నది, వారు బాధపడుతున్నారు. ఆ సహించుకోలేనటువంటిదే ఈ టెన్షన్, ఈ రోగాలు, ఈ యొక్క అల్పాయుష్. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతున్నారు. మనం ఈ ఒదిగిపోయేటువంటి గుణం ఎవరైతే ఈ రకంగా ఒదిగిపోతుంటారో వారికి దాంపత్య మళ్ళీ గృహస్థ జీవితం ఉండదు. మునిగారు మైక్ బంద్ చేయండి. ఎవరైతే ఈ దాంపత్య జీవితానికి దూరంగా ఉండి నటిస్తూ ఉంటారో, ఇట్లా ఎప్పుడు కూడా అదే కోరిక, అది ఇది అని చెప్పేసి ఎవరెవరైతే దూరంగా ఉంటుంటారో వారికి ఇంకా ఇక్కడ మరుగు ఉన్నది. కాబట్టి ఇంకొక జన్మలో మళ్ళీ ఇటువంటిదే వ్యవహారం భగవంతుడు పురమాయిస్తాడు. అందుకని ఈ యొక్క దాంపత్య జీవితాన్ని పూర్తిగా జీవించినప్పుడే దీని యొక్క అంతరార్థం నుంచి ఇందులోంచి ఈ మరుగు బయటకు రావడం జరుగుతుంది. కొంతమంది ఏమంటుంటే ఎన్నన్నా చేసుకొని చెప్తున్నప్పుడు ఇష్టం, మనం బతికే కొద్ది రోజులే కదా, మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. అది మూర్ఖత్వం. వారికి తల్లిదండ్రులు సరి అయిన వారు కారు, గురువు మరి వ్యావహారిక జ్ఞానం ఏది సరి అయినటువంటిది లేదు. మిడిమిడి జ్ఞానంతో, సంకుచిత భావం, అక్కడ ఆ భావజాలంతో ఎప్పుడు గొడవలే అవుతుంటాయి. దాగుడు మూతలు అది సరి అయినటువంటిది కాదు. ఇదంతా సర్దుకపోవడం. ఎవరెవరైతే ఏ రకంగా దాగుడు మూతలు ఆడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో అందులో మెదగాల్సినటువంటి మనం మెదగలేకపోయినందువల్ల భగవంతుడు ఇంకొక జన్మనిచ్చి అది పూర్తిగా మెదగబెడతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. అది ఎక్కడికో పోతుంది ప్రసంగం. తస్మాద్ ఏవం విచ్ఛాంతో, ఇక ఈ రూపకంగానే విచ్ఛాంతో దాంతః ఉపరత తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవాత్మనం పశ్యతి. ఇటువంటి వ్యవహారంతో ఏ వ్యవహారంతో, అదే నిన్న చెప్పుకున్నాం కదా, యో అస్మాన్ ద్వేష్టి అంటే ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో కాదు, మన ఏ వ్యవహారం వారికి నచ్చక వారు మనల్ని ద్వేషిస్తున్నారో అటువంటి మన తప్పుడు వ్యవహారం, లేదా
ఎదుటి వారిని సరిగా అర్థం చేసుకోలేనటువంటి మన అవజ్ఞ, ఇటువంటి ఈ ఈ అవజ్ఞ కారణంగా వారిని ద్వేషించడం, ఈ 2 రకాల ద్వేషాన్ని ఓ భగవంతుడా నీకు నీ యొక్క న్యాయ వ్యవస్థకు సమర్పిస్తున్నాము అని చెప్పేసి ప్రార్థించడం. ఈ రకంగా మనం ఎప్పుడైతే మన వ్యవహారాన్ని ఉపరతః తితిక్షు, మన తప్పుడు వ్యవహారాన్ని మనం సవరించుకొని మనము ఎప్పుడైతే మారుతుంటామో, ఇప్పుడుగా దీన్ని చెప్తుంటారు, ఇవాళ ఆవిడ రాలేదు పుష్పమ్మ గారు, కృణ్వంతో విశ్వమార్యం, దీని అర్థం ఎవరు చెప్తారు చెప్పండి? ప్రపంచ మానవులందరూ ఆర్యులుగా కావాలని. ఇంకెవరు చెప్తారు? ఇక్కడ ఏంటంటే కరుణ, ప్రేమ, కృణ్వం కరుణ, ప్రేమ, ఆప్యాయత అనేటువంటి సహృదయత భావంతో విశ్వం ఆర్యం, ప్రపంచ మానవులను ఆర్యులుగా చేయుదము. చేయండి, కాండి, మారండి. ఈ భాష సరైనటువంటిది కాదు. వాళ్ళు ఇప్పుడు నినాదంలో కూడా చెప్తున్నారు, గౌ మాతాకి అని ఒకరంటుంటారు, గౌ మాతాక అని ఇంకొకరు అంటుంటారు. కానీ వాళ్ళు ఏమంటుంటారంటే పాలన కరో, నువ్వు చెయ్యు, కరో అంటే నువ్వు చెయ్యు, నేను మాత్రం చెయ్యను, నాకు పట్టింపు లేదు, నేను అన్ని చేస్తాను, నువ్వు మాత్రం ఆవులను పాలించు అని చెప్పేసి వారికి చెప్పడం. పాలన కరే, చేయుదము, పాలన చేయుదము అనేటువంటిది అర్థం. తితిక్ష అంటే కుతూహలం, తాపత్రయం. తాపత్రయము వేరు, కుతూహలము వేరు, 2 ఒకటే, కానీ దేనికదే వేరు వేరు. కుతూహలం ఏంటంటే లోపల నుంచి ఉత్సాహం, తెలుసుకోవాలి, అడగాలి అనేటువంటిది. తాపత్రయం చెయ్యాలి అనేటువంటి పరితపించడం, పొందాలి, చెయ్యాలి, వెళ్ళాలి అని. ఓ మాచారి 2 కూడా సమాన అర్థాలే వస్తాయి కదా లోతుగా. తాపత్రయము, కుతూహలం అంటే జిజ్ఞాస ఉన్నవాళ్ళే చేస్తారు కదా. కుతూహలం అనేటువంటిది అయితే జిజ్ఞాస, తాపత్రయం అనేటువంటిది ఏంటంటే తనకు స్వేచ్ఛ గురించి ప్రయత్నం చేయడం, స్వేచ్ఛ. సమాహితో భూత్వా, ఈ యొక్క సమాహితో అన్నింటినీ సవరించుకొని అన్నింటిలో ఒదిగి, ఆత్మని ఏవ ఆత్మానం పశ్యతి, ఆత్మను నకారాంత పుల్లింగ శబ్దము, ఆత్మని సప్తమ విభక్తి ఏకవచనం, ఆత్మలో ఆత్మానం పశ్యతి, ఆత్మని పశ్యతి అని అంటే సర్వాత్మానం పశ్యతి. ఆత్మలో ఆత్మను చూసుకుంటూ సర్వాత్మను చూడడం, సర్వాత్మను అంటే పరమాత్మను చూడడం, దీనిని పేరే సాక్షాత్కారం. ఓ ఆచార్య, ఆత్మని పశ్యత ఇక్కడ మీ దగ్గర అర్థములో ఇస్తుండ్రా? ఇక్కడ మీ దగ్గర పుస్తకంగా చూడండి, ఆత్మన్యేవాత్మానం పశ్యతి, సర్వాత్మానం పశ్యతి. ఆత్మన్యేవ ఆత్మానం, ఆత్మలోనే ఆత్మను చూసుకోవడం అంటే దర్పణంలో మన ముఖాన్ని మనం చూసుకోవడం ఒకటి. ఇక సర్వాత్మానం చూడడం ఏంటంటే ఎప్పటికీ ఈ ముఖ కవలికలు మన శరీరాన్ని మనము చూసుకోవడం, కానీ అందరు ఎట్లున్నారో మనం అట్లా ఉండాలి, సహజంగా ఉండాలి, ప్రత్యేకత వద్దు అనేటువంటిది అభిప్రాయం. కానీ ఆత్మలోనే ఉండడం పరమాత్మ చూడడం కాదా? అంతే కదా. ఇప్పుడు హృదయ అంతఃకరణంలో సాక్షాత్కారం ఎక్కడ అంటే కంఠం కింద, 2 వక్షస్థలాల మధ్యలో, ఉదరం పైన. పితామహుడు హృదయంలో మణి ధారణ చేస్తుంటాడు కదా. ఇప్పుడు మాతృమూర్తులందరూ మెడలో మంగళసూత్రాన్ని వేలాడ తీసుకున్నప్పుడు ఆ వేలాడేటువంటి మంగళసూత్రం ఎక్కడికైతే వేలాడుతుందో అక్కడ హృదయ గ్రంథి ఉంటుంటది, అక్కడ పరమాత్మ సాక్షాత్కారం అక్కడ జరుగుతుంటది. ఇప్పుడు రోజు
ఈరోజు సమయం అయిపోతుంది. ఈ యొక్క శ్యామలయ్య గారు ప్రాణాయామం చేయిస్తున్నారు. ఉద్గీత ప్రాణాయామం వారికి అర్థం కాలేదు. ఉద్గీతం యొక్క అంతరార్థం తెలియనట్లు ఉన్నది. కేవలము ఆ శ్వాసను ఊదడం, శ్వాసను పీల్చుకోవడం, దాని మీదనే వైవిధ్యాలు చెప్తున్నారు కానీ బాహ్యాభ్యంతర విషయాక్షేపి దగ్గరికి వెళ్ళట్లేదు, దానికి చెప్పట్లేదు. అది మళ్ళీ ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు సమయం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఆత్మలో అంటే మనలోనే పరమాత్మ భావాన్ని చూసుకోవడం. ఈ తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించడం, మంచి చేయబోతున్నప్పుడు ఉల్లాసం ఉత్సాహంగా మనల్ని ప్రోత్సహించడం, ఈ రకంగా ఆత్మలో ఆత్మను చూడడం. మళ్ళీ సర్వాత్మానం అంటే ఈ యొక్క అన్నింటిలో, అన్ని ప్రాణుల్లో ఆ దేవుడే ఉన్నాడు. అన్నింటిని పుట్టించింది అతడే. అన్నింటికి యొక్క ఆహార అన్నపానీయాలు తల్లిదండ్రుల వ్యవస్థ చేసేది అతడే. కాబట్టి అన్నింటిలో ఆ యొక్క సర్వాత్మను చూడడం. ఓం నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 4వ సంపుటము 23వ మంత్రములో ఉన్నాము. శ్లోకములో ఆత్మ పరమాత్మల సంబంధం ఏ విధంగా ఉండాలి, తర్వాత వ్యవహారికంగా మనం చూస్తున్నటువంటి దాంపత్య జీవితం ఏ విధంగా ఉండాలి, తనను తాను ఎట్లా తెలుసుకోవాలి, లోతుగా ఆత్మలోనే ఆత్మ ఉన్నట్టుగా రెండు కూడా నిరాకార తత్వాలే, మరి తెలుసుకునేది కూడా నిరాకార తత్వమే. లోతుగా అర్థం చేపిస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు, జ్యోతి ప్రభాకర్ గారు. నిన్న ఏంటంటే నేను నిన్నటి ఎపిసోడ్ను వింటున్నప్పుడు నాకు ఆచార్య ముఖం కనబడలేదు, శబ్దం వినబడుతున్నది. నాకు సందేహం వచ్చింది, ఆచార్య గారు దీనికి ఆడియోనే పెట్టడా వీడియో కూడా పెట్టాడా అని. ఎంబడే ఆఫ్ చేసి ఆచార్య గారు అడితే వారు సరి చూసుకొని మంచిగా వస్తుందండి అని చెప్పారు. తర్వాత నాలుగు చూస్తే మళ్ళీ సరిగ్గా వచ్చింది. అప్పుడు అర్థమైందంటే ఈ కరదుల మాత్రం ఏదో లోపం జరిగిందని అర్థమైంది. ఆ విధంగా మనం లోతుగా దిగితేనే విషయం అర్థమవుతుంది, అది తెలుసుకోవాలి. ఓ ప్రభాకర్ గారు, వైదిక సంధ్యోపాసన. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓ ఓం అమృతోపస్తరణమసే స్వాహా. ఓం అమృతాపిధానమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూ. ఓం భువః. ఓం సః. ఓం మః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం.
ॐ ऋतं च सत्यं च विद्धा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततो समुद्रोर्नवा समुद्रादर्नवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् धिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शम्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ॐ प्रतीचेदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचेदिक्सोमोऽधिपतिः सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहोति वेदः स नः पर्षतति दुर्गानि विश्वनावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अधीनास्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः।
ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. ఆచార్య అది కదా నాయన ఫోను ఆగిపోయింది ఎందుకు? ఫోను ఆగిపోయింది వల్ల ఇప్పుడు నాదే కదా సంజయ్ కదా. ప్రభాకర్ గారు చెప్పండి అమ్మా. ఇవాళ నాది ఫోను ఆగిపోయింది ఇప్పుడే, నాదేనమ్మా సంధ్య అని అనుకుంటున్నా. నమస్తే ఆచార్య. సరే ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య.